హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. మేమైతే చాలా బాగున్నాం, చాలా హ్యాపీగా కూడా ఉన్నాం అనమాట. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. మా తమ్ముడు పెళ్లి గడియలు అయితే వచ్చేసాయి. మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈరోజైతే పెళ్లి కొడుకుని చేసేదన్నమాట. దీనికైతే పల్లెటూరు పద్ధతిలో చేయకుండా సిటీలోకి మారిపోయినట్టుగా హెల్దీ ఫంక్షన్ చేస్తున్నారనమాట. ఈరోజైతే చూడండి, ఇలాగ ఊర్లో పెద్దవాళ్ళు ముత్తైదువులు అందరూ కలిసి ఇలా పసుపు రాసి నీళ్ళు అన్నీ పోస్తారనమాట. తర్వాత మా బాబుకు కూడా పక్కన కూర్చోబెట్టి తోడు పెళ్లి కొడుకు కింద నీళ్ళు వాడికి కూడా పోసారనమాట, పసుపు వెంట రాసి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగైతే పెళ్లి కొడుకుని చేసే పద్ధతి మార్చేస్తున్నారు పల్లెటూరులో కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్, తర్వాత స్నానం చేయించేసేసిన తర్వాత ఫస్ట్ మా అమ్మ నాన్నకున్న కొత్త వైట్ డ్రెస్ అయితే వేసి ఇలా రెడీ చేస్తారు. తర్వాత వచ్చేసి చర్చికి వెళ్తాం కదా, మేమైతేనే సంఘ పాస్టర్ గారు అలాగే మా పెద్దనాన్నగారు అనమాట, సంఘ పెద్దలు అనమాట. వీళ్ళు కూడా ఇక్కడ ఉంటారనమాట. పెళ్లి కొడుకు చేసేటప్పుడు అయితే ప్రార్థన చేయాలి. అన్ని దేవుని ఆశీర్వాదంతో పాటు ఊరిలో ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. వాళ్ళందరూ కూడా తాంబూలం ఇచ్చి పంపిస్తారనమాట ఈరోజైతేనే. క్రమంగా మర్యాదగా జరగాలి. ఏ కార్యక్రమం దైవజనులు 9 గంటలకు తీసుకొచ్చాను. ఇప్పుడు సమయం ఇచ్చారు. ఇచ్చే సమయం దగ్గర సద్వినియోగం చేసుకుందాం. దైవజనులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్న తర్వాత కీర్తన పాడదాం. ఎవరు మాట్లాడతారు? అందరూ బయట ఉన్నటువంటి వారు అందరూ లోపలికి రండి. ఆశ్చర్యపడిన వారు లోపలికి రండి అంటే కనుక మీరు అందరూ ఆశ్చర్యపడిన వారు కనుక మీరు లోపలికి రావాలని ప్రభుత్వం మనం దయచేసి ప్రార్థన చేద్దాం, కవలించుదాం, కళ్ళు పుచ్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ పరిశుద్ధిగా ప్రార్థన దేవాన్ని పొందనాలి. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నాయన మరి ఈ వివాహం జరిగిస్తున్నటువంటి కుటుంబ పక్షిగా విజ్ఞాపన చేస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. పెండ్లి కుమారుడుగా సిద్ధపడినటువంటి కుమారుని బట్టి అలాగనే పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతున్నటువంటి ఆ కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ఉభయుల మధ్య కూడా పడగొట్టి వారిని ఏకపరిచినది నేనే కదా అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఉభయులను ప్రభా ఇదిగో నువ్వు ఏకపరిచావు, అందరి బట్టి నీకు స్తోత్రాలు. మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు, ఐక్యపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. నాయన ఈ వివాహ కార్యక్రమం మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇది క్రమముగాను మర్యాదగాను మీకు మహిమంతంగా జరిగించండి. ఇదిగో ఈ రోజున పెండ్లి కుమారుడిగా ఏదైతే అలంకరింపబడ్డాడో ప్రభా, ఒక దినం పెండ్లి కుమారుడిగా మీరు రాబోతున్నప్పుడు వధువుగా నాయన సంఘము సిద్ధపరచబడాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. తండ్రి మరొకసారి నాయన ఈ కుమారుడు అట్టి అలంకరణ కలిగి ఉండడానికి సహాయం అనుగ్రహించండి. ఈ దినం ప్రభా కూడి వచ్చినటువంటి ఆయన బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు, సంఘస్థులు వారందరూ కూడా ఇదిగో ఈ వివాహ విషయంలో ప్రార్థన చేస్తుండగా ఆ ప్రార్థన అన్ని కూడా రూపం వల్ల నీ సన్నిధికి చేర్చబడడానికి సహాయం అనుగ్రహించండి. వాతావరణ విషయంలో ప్రార్థన చేస్తున్నాను. రేపు ప్రధాన కార్యక్రమం కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభా మంచి వాతావరణంలో నాయన బిడ్డలు నాయన వెళ్ళడానికి రావడానికి కృప దయచేయండి. వివాహం కూడా క్రమంగా మర్యాదగా మీకు మహిమాంతంగా జరిగించండి. నాయన ఈ స్థలంలో ఆయన వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించాలి. ఈ కార్యక్రమం క్రమంగా మర్యాదగా మీకు మహిమాంతంగా జరిగించి మహిమ తెచ్చుకున్నాం. చేతిలో పెట్టిన మొదటి కొబ్బరికాయ అయితే ఫస్ట్ ఆడపడుచుగా నాకు ఇచ్చారు. తర్వాత వచ్చేసి భోజనాలు అయితే చేసేస్తున్నాను అన్నమాట అందరూ కూడా. అలాగే పెళ్లి కొడుకుతో పాటు పక్కన 2 ముత్తైదులు కూర్చొని భోజనం చేస్తారు. అలాగే మా ఇంటికి తీసుకొచ్చి మా ఊరు నేను కూడా పెళ్లి డ్రెస్ వేదుకొని పెళ్లి కొడుకుని చేశాను అనమాట. అయితే నలుగు పెట్టించి తలస్నానం చేపించి మరీ చేపించామన్నమాట. అక్కడైతే నలుగు అంతగా పెట్టలేదు, మేమైతే శనగపిండితో నలుగు అన్నీ పెట్టి చేపించామన్నమాట. ఇక్కడైతే అదంతా కూడా వీడియోలో అయితే తీయలేదు ఫ్రెండ్స్. ఇదిగోండి మా ఊర్లో ఉన్న వాళ్ళతోటి నేనైతే ఇలా పెళ్లి కొడుకుని చేసి కొత్త డ్రెస్ పెట్టి వేయించి మొత్తం ఇక్కడ కూడా ఆశీర్వాదాలు అయితే అందించామన్నమాట మా తమ్ముడికి అయితేనే. తర్వాత అందరూ కూడా అక్షంతలు వేసి ప్రార్థన చేసి దీవించారు పెద్దలైతే అందరూ కూడా. మా పల్లెటూరులో అయితే ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు మాకు చాలా సంతోషంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలాంటివి అయితే మాత్రం మేము తప్పకుండా చేసుకుంటాం అన్నమాట.
ప్రభా మంచి జ్ఞానం జ్ఞాపకం చేసుకుని మీరు ఎక్కడ నెలలో భద్రపరిచినైనా మరి ప్రభా వివాహానికి ముందుగానైనా ప్రధానం జరగబోతుంది ప్రభా. అలాగేనైనా పెద్ద కుమారునిగా తయారు చేశారు. ఎటు దోషమును ఎటువంటి అపరాధంలో లేకుండా ప్రభా నీ సన్నిధిలో పెట్టిన జ్ఞాపకం రేపు జరగనున్న ప్రభా మరి ప్రధానంలోనూ అలాగే పెళ్లిలో కూడా మీరు తోడుగుండి సాయం దయచి ఎటువంటి అపాయం మాకు జరగకుండా ప్రభా నేను మంచి పెళ్లిగా ప్రభా జరగడానికి సాయం దయచ్చు ప్రభు. నువ్వు యేసుక్రీస్తునామమున బట్టి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూడా అయితేని ఒక్కొక్కరు అయితేని అక్షింతలు వేసి పెళ్ళి కొడుకైన మా తమ్ముడిని అయితే దీవించడానికి అయితే మా అత్తగారు అనమాట. మా అత్తగారిని అయితే పిలిచి అందరూ కూడా అక్షింతలు వేసి ఆశీర్వదించామన్నమాట. మేమైతే ఊరికి వచ్చేసరికి అరిసెలు అయితే వండేశారు ఫ్రెండ్స్. పెళ్లి కూతురు ప్రధానంగా పొద్దున్న కొబ్బరి చెప్పుకుంటే కొంచెం పిల్లలు అయితే చేసేస్తారు. అయితే పక్కకు పెట్టేస్తారు. తర్వాత లాస్ట్కి అయితే కొంచెం పిండిని అయితే వాటర్లో కలిపి ఇలా ఉక్కిరైతే వేస్తారు. మొత్తం అందరూ కూడా సరదాగా తినడానికి అనమాట ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియోని అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియో అంటే మళ్ళీ ప్రధాన వీడియో పెడతాను ఫ్రెండ్స్. వీడియోని